ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం, డ్యూట్రానమీ 14 11వ వచనం చదువు, 20వ వచనం చదువు. అండ్ ఆల్ క్లీన్ బర్డ్స్ షల్ ye eat. 20వ వచనం, ఆల్ క్లీన్ ఫౌల్స్ షల్ ye eat. దేవుడు ఈ మాటల్లో ఇక్కడ ప్రతిదీ పవిత్రమైనది మీరు భుజించాలి అని అన్నాడు. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం, జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8 8వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 8:20. And Noah built an altar to Jehovah and took of every clean animal and of every clean fowl and offered up burnt offerings on the altar. ప్రియులారా, ఈ రెండు పాఠ్యభాగాల్లో కూడా దేవుడు పవిత్రమైన వాటిని తినాలి అన్నాడు, పవిత్రమైన వాటిని అర్పించాలి అని మాట్లాడతారు. ఈ భూలోకములో పవిత్రమైనది ఎక్కడైనా మనం చూడాలి అని అనుకుంటే కనబడదు. దెర్ ఇస్ నథింగ్ క్లీన్ ఆన్ ది ఎర్త్. దేవుడు పవిత్రమైనవి ఈ భూలోకములో చూడాలనుకునే వెలుగులో ఏది కనబడదు. యేసు ప్రభు ఈ భూలోకమునకు వచ్చినప్పుడు దేవునికి పవిత్రమైన సంగతులు ఊరటగా లేదా ఒక ఊటగా కనబడినాయి. అందుకే యేసు ప్రభు వాడు అన్నారు, ఇదిగో నేను ఇచ్చు నీళ్ళు త్రాగు అని కడుపులో నుండి ఊరేగి బుగ్గగా ఉంటుంది అని మాట్లాడు. ఆ లివింగ్ ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ థింగ్స్, ఆల్ క్లీన్ థింగ్స్ ఫర్ గాడ్. భూలోకములో పవిత్రమైనవి ఏమైనా ఉన్నది, పవిత్రమైనవి ఏమైనా కనబడుతున్నాయి అని అంటే దెర్ ఇస్ నథింగ్ క్లీన్. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. పాపం వల్ల వచ్చే జీతం మరణము అని మాట్లాడతాం. దేవుని వెలుగులో సమస్తమును కూడా అపవిత్రంగా కనబడతారు. దేవుడు ఏది చూడాలనుకున్నా కూడా సమస్తము ఈ భూలోకములో మనుషుడు దేవుని పేరిట ఏది చేయాలనుకున్నా అంత ఎలాగుందంట, అపవిత్రంగానే కనబడతాం. దేవుడు అందుకే తన ప్రజలతో ఏమన్నాడంటే, thou shall not eat anything unclean. అపవిత్రమైనది ఏది కూడా మీరు, and all clean birds shall ye eat and all clean fowls shall ye eat. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, నా శరీరమును భుజించువాడు నా రక్తమును తినువాడు అతని నేను అంత్యదినమున లేపుతాను అని అన్నాడు. యేసు ప్రభు వారి భూలోకంలో ఎలాగున్నా ఆయన కనబడినాడు అని అంటే ఆయన ఒక మరి చక్కని పవిత్రమైన పదార్థముగా మనుషులందరికీ కనబడినాడు. చాలామంది ఏమంటారంటే, భోజనం వండిన తర్వాత ఇందులో ఉప్పు ఉందా కారం ఉందా ఒకసారి చూడన్న రుచి అంటే అలాగూ చమిరి బాగుంది అంటాం. అలాగే యేసు ప్రభువును కూడా చమరాలనుకున్నారు, ఎలా ఉంటుందో అని చెప్పి ఒక స్త్రీ వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెందనలాగూ ముట్టింది. ప్రియుల ఏమొచ్చిందంటే ఆమెలో ప్రవాహము బయలుదేరి. యేసు ప్రభు ఈ భూలోకములు ఎలాంటి వాడే, పవిత్రమైన వాడు. అపవిత్రమైన ప్రాంగణములో ఒక పవిత్రమైన వాడు నడుచుకుంటా పోతే ఒక స్త్రీ వచ్చి ఆయనను చమిరి చూడాలనుకున్నది. ఆయనను అలాగు ముట్టగానే ఏమైనా దేర్ వాజ్ అ ఫ్లో ఆఫ్ పవర్. ప్రియుల యేసు ప్రభు పోతా ఉంటే గుడ్డివాడు వచ్చి, అయ్యా నాకు కన్నులు కావాలంటే యేసు ప్రభు ఏం చేసినట్ట, తన ఉమ్మిని తీసి మట్టిలో కలిపి ఆయన కన్నుల మీద పూయగా అతడు ఎవ్రీథింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ క్లీన్ మ్యాన్, పవిత్రమైన మనుషుడు ఎవరుండి దూత వచ్చి మరియమ్మతో అన్నది, ఇదిగో నీకు పుట్టబోవాడు పరిశుద్ధుడు. భూలోకంలో అపవిత్రత ఉన్న చోట ఏముందంట, పరిశుద్ధమైనది కనబడినది. ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఈట్ ద క్లీన్ థింగ్స్. యేసు ప్రభును భుజించాలా, యేసు ప్రభును నువ్వు తినాలి అని మాట్లాడుతుంది. హౌ డూ యూ ఈట్ క్రైస్ట్? యేసు ప్రభును ఎలాగో మనం భుజించగలము అని అంటే ఆయనతో ఏకీభవించడము. ప్రియుల ఆయన ఒక రొట్టెను తీసుకొని దానికి కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా కొరకు మీ కొరకై విలువబడిచిన నా శరీరం, దీనిలోని తినున్నప్పుడల్లా రిమెంబర్ మీ. యేసు ప్రభు పవిత్రమైన వాడు. ప్రియుల ఆయనను
భుజించినవాడు, ఆయనను స్వీకరించేవాడు, ఆయనను నమ్ముకునేవాడు ఎలాంటి వాడంటే పవిత్రమైన వెలుగులో నిలబడినవాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఒక పరిశుద్ధమైన వాడు పేడ. నేను వచ్చు పర్యంతం వరకు, హౌ మెనీ డేస్ షుడ్ ఐ రిమెంబర్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు నేను ఎంతవరకు పవిత్రమైన వెలుగులో నడచాలంటే ఆయన వచ్చేంత వరకు కూడా ఈజ్ ది ఓన్లీ హోలీ మ్యాన్ ఆన్ ది ఎర్త్. పరిశుద్ధమైన వాడు ఆయన ఒక్కడే. ఆయనను అనుసరించి భూలోకంలో సాగాలి. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు ప్రియ. ఆయన దేవుని మూలంగా వచ్చిన వాడు ప్రియ. ఆయన సృష్టించబడిన వాడు కాడు, ఆయన పవిత్రమైన వాడు. యేసు ప్రభు ఎంత పరిశుద్ధమైన వాడంటే అంత పరిశుద్ధమైనది. నీ ప్రయాణంలో నువ్వు కొనసాగాలి, నీ ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే పవిత్రమైన వస్తువులను, పవిత్రమైన వాడు నీతో ఉంటేనే, పవిత్రమైన వాడు నీలో సాంగత్యము చేసినప్పుడే. ఒక పక్షుని గురించి 14వ అధ్యాయంలో రాయబడింది పిల్లలు. ఒక పక్షి ఏమంటాడంటే అది ఎలాంటిది అని అంటే హార్ట్ అని రాయబడింది. దాని తెలుగులో దుప్పి అంటారు అనుకుంటా. 14వ అధ్యాయంలో ఒక పశువుని గురించి మరి 4వ వచనంలో అంటాడు, ద గోడ్ అండ్ ద హార్ట్, హెచ్ఏఆర్టీ కాదు, హార్ట్ అంటే దుప్పి. దుప్పి యొక్క లక్షణముల గురించి మాట్లాడితే కీర్తనకారుడు ఏమంటే దుప్పి నీటి వాగు కొరకై ఎలాగూ తృష్ణగొని ఉంటుందో, యాజ్ ద డియర్ ప్యాంటెత్ ఫార్ ద వాటర్, సో మై సోల్ లాంగ్స్ ఆఫ్టర్ ది. దుప్పి నీటి కొరకై ఎలాగూ ప్రవాహం కొరకై చూస్తూ ఉంటుందో నా ఆత్మ కూడా అలాగూ. అంటే దుప్పి దేని కొరకై తాపత్రపడుతూ ఉందంటే నీటి కొరకై. నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? నీళ్ళు ఎక్కడ ఏది కోరుకుంటుంది పిల్లలు? నీ శరీరం, నీ చేతులు నీళ్ళను కోరదు, నీ కన్నులు నీళ్ళను కోరదు, నీ ముక్కు నీళ్ళను కోరదు, నీ యొక్క కాళ్ళు, నీ దేహం నీళ్ళను కోరదు. కోరేది ఏంటంటే నీ అంతరంగంలో ఉన్న భాగము నీళ్లు కావాలని కోరుతుంది పిల్లలు. ది ఇన్నర్ సైడ్ ఆఫ్ యువర్ సోల్ నీడ్స్ వాటర్. అంటే అంతరంగములో నీకు కావలసిన పదార్థం ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసు ప్రభు అయిన పరిశుద్ధమైన వాడు పవిత్రమైన వాడిని భుజించినప్పుడే పిల్లలు. యేసు ప్రభు ఎలాంటి వాడంటే అంతరంగంలో నీకు పవిత్రతను కలిగించేవాడు. యేసు ప్రభుని ఎందుకు భుజించాలంటే యువర్ ఇన్నర్ సైడ్, నీ అంతరంగంలో ఏముండాలా? పవిత్రత. అది రావాలి అని అంటే యు నీడ్ టు ఫీస్ట్ ఆన్ క్రైస్ట్. యేసు ప్రభులో భుజించాలి. హార్ట్ యొక్క ఆ దుప్పి అంత చక్కగా అది తృష్ణ కోరిందంటే ఏమంట? నా అంతరంగంలో ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్ క్లీన్ ఫీల్. దావీదు కీర్తనకారుడు కూడా 51వ కీర్తనలు అంటాడు, అదిగో మేక్ మీ క్లీన్ హార్ట్ అంటాడు. అంతరంగంలో పవిత్రత, అంతరంగంలో పవిత్రత. యేసు ప్రభువును భుజించడము అంటే లోకములో పవిత్రత కాదు, దేహం మీద పవిత్రత కాదు, గుండు గీక్కోవడం కాదు, స్నానం చేసుకోవడం కాదు, కొత్త బట్టలు వేసుకోవడం కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే బాహ్యమైన పవిత్రతను గురించి బైబిల్ మాట్లాడే వెలుగంతా ఎవరి గురించి మాట్లాడుతుందంట? అంతరంగంలో పవిత్రత కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు దాకా మనం పాట పాడుకున్నాం, అంతరంగంలో నీకు పరిశుద్ధత కావాలంటే భూలోకంలో ఎన్ని పశువులను వధించినా, ఎన్ని లక్షల మందికి పప్పన్నం వండి పెట్టినా, ఎంతమందికి అన్నదానం చేసినా నీలో పవిత్రత రాదు, రాదు. వచ్చేది ఎలాగంట? యేసు ప్రభు ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో అంతరంగంలో నీటి కొరకే ఎలాగో దుప్పి తాపత్రయపడుతుందో అంతరంగంలో నీ ఆత్మలో పరిశుద్ధత, పవిత్రత రావాలి అంటే యేసు ప్రభుత్వం. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఇప్పుడు ఎలాగో జీవించాలంటే పవిత్రమైన వాటిని భుజించాలి, అపవిత్రమైనది భుజించవద్దు. పవిత్రమైనది ఏమైనా భూలోకంలో ఉంది అంటే యేసు ప్రభువే. ఆయన వాక్యము పిల్లల లూకాసు వార్తలో ఒక మాట అంటాడు యేసు ప్రభు, పవిత్రమైనది భుజించాలి అని అంటే ఏముందయ్యా అంటే దేవుని గ్రంథంలో లూకాసు వార్త చివరి అధ్యాయంలో మనం ఒక మాట గమనిస్తే పిల్లల అక్కడ 24వ అధ్యాయంలో అంటాడు యేసు ప్రభు వారు. ఇదిగో 24వ అధ్యాయం లూకాసు వార్త 44వ వచనంలో, and he said to them, these are the words which I spoke to you while I was yet with you, that all that is written concerning me in the law of Moses and prophets and some must be fulfilled. And he told everything. దేవుని గ్రంథములో నువ్వు కీర్తనలు, మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథం ఏది చదివినా ఏముంటుందంట? నేనే కనబడతా. దావీదు కీర్తనకారుడు ఏమన్నాడంటే నీ వాక్యము నాకు దోపుడు సొమ్ముగా దొరికింది అంటాడు.
దావీదు కీర్తనకారుడు ఇంకేమంటాడు, నీ వాక్యమునకు క్రొవ్విన మెదడు వలె దొరికింది అంటాడు. నువ్వు పవిత్రంగా జీవించాలి అని అంటే ఏముండాలంట? యేసు ప్రభు అనే పవిత్రుడు నీలో ఉండాలి. అది ఎలా వస్తుందంటే పాపమును ఒప్పుకున్నప్పుడే, పాప క్షమాపణ పొందినప్పుడే, యేసు క్రీస్తు కొరకై బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధంగా సాగినప్పుడే. యూ విల్ హ్యావ్ దట్ క్లీన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ కెన్ ఈట్ క్లీన్ థింగ్స్. ఇదిగో ప్రవక్త మోసుకొని పోతా ఉన్నాడు. ఏంటంటే పరిశుద్ధమైన ఆహారమును తన వస్త్రపు చెంగుట్లో పెట్టుకొని పోతా ఉన్నాడు యాజకుడు. దేవుడు పిలిచి అన్నాడు, నువ్వు తీసుకొని పోతున్నది ఏంటి అని అడిగినాడు. పవిత్రమైనదయ్యా అన్నాడు. అపవిత్రమైన వాడు దాన్ని ముడితే ఏమవుతుంది అని అడిగినాడు. అపవిత్రంగా మారిపోతుందయ్యా. సుమి, నువ్వు యేసు ప్రభుతో సాగుతున్నావు, నీ జీవితంలో అపవిత్రుడు వచ్చి నిన్ను ముడుతున్నాడేమో, లోక సంబంధమైన అల్లరి, లోక సంబంధమైన ఆశలన్నీ నిన్ను ముడుతున్నాయేమో, అపవిత్రంగా అయిపోతావు, జాగ్రత్త. బీ కేర్ఫుల్. నేను దినమున ఎండలో తిరిగి వస్తే ఏమన్నా అట్లా వాడిపోయినావు మొత్తము అని అంటే, ఎండకు వాడిపోయినా. When you go in the world, you will not find yourself attractive to you. లోకంలో తిరిగేవాడు ఎలాగుంటాడు అంటే సుందరంగా కనబడతాడు. అదే విశ్వాసి లోకంలో ప్రయాణం చేస్తే లోకమాలిన్యం అంటని వాడు ఎలా ఉంటాడో లోకానికి అంగహీనుడిగా కనబడతాడు. He will not be an attractive man or a attraction in the world. పవిత్రమైనవి నీలో ఉంటే ఈ లోకం నిన్ను అంగీకరించు. కానీ నోవా ఏం చేసినాడంట? ఆయన ఈ భూలోకంలో ప్రయాణం చేయాలి కనుక తీర్పులో నుండి బయటికి వచ్చినాడు, జలప్రలయం నుండి బయటికి వచ్చినాడు. 40 దినములు 40 రాత్రులు వర్షం కుమరించబడింది. సమస్తం ఆయన చుట్టూ ఎలా ఉండిందంటే అపవిత్రత ఉంది. ప్రియులారా, ఏమాత్రము జీవము లేనటువంటి ప్రదేశం నుండి నోవా ఎక్కడికి వచ్చినాడంట? బయటికి వచ్చినాడు. ఈ భూలోకంలో చుట్టూ నువ్వు చూస్తే నీకు అపవిత్రత, మరణము ఏది కూడా దేవునికి ఇష్టమైనది కనబడదు. కానీ నోవా ప్రయాణమును కొనసాగించాలి. నోవా తన ప్రయాణమును ముందుకు తీసుకెళ్ళి ఏం చేయాలో పవిత్రమైన వాటిని అర్పించినాడు. పవిత్రమైన పక్షులను, పవిత్రమైన జంతువులను, పవిత్రమైన వాటిని అన్నిటినీ కూడా తీసుకొచ్చి బలిపీఠమును కట్టి అర్పించి నోవా 500, 600, 700 సంవత్సరాల ప్రయాణం జరిగించాడు. ఈ వెంట నీలో పవిత్రత ఉంటే లేదా యేసు ప్రభు దగ్గరికి రా, ప్రభువా మేక్ మీ క్లీన్, నన్ను పరిశుద్ధునిగా చేయి. పరిశుద్ధపరచబడిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంట? పవిత్రమైన జంతువులను, పవిత్రమైన పక్షులను అర్పించు. టు గో ఇన్ యువర్ జర్నీ. నువ్వు ప్రయాణం చేయాలా, ఈ వారం అంతా నువ్వు ప్రయాణం చేయాలా, సంవత్సరం కాదు పిల్లలు. మళ్ళీ ఆదివారం వరకు నువ్వు ప్రయాణం చేయాలంటే ఏమర్పించుకోవాలా? పవిత్రమైనవి అర్పించాలి. మళ్ళీ ఏమర్పించుకోవాలా? పవిత్రమైన వాటిని భుజించాలి, పవిత్రమైన సంగతులతో సాగాలి. కనుక పిల్లలు యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో లెట్ us walk clean. పవిత్రమైన సంగతులతో నడుస్తాం, పవిత్రమైన వాటితో సాగుదాం, పవిత్రమైనవి భుజించుదాం. అపవిత్రమైన వాటికి దూరంగా ఉంది. దేవుడికి సంబంధించిన వెలుగులో దేవుని కొరకే ముందుకు సాగి దీవించబడుతున్నట్టు దేవుడి మాటలు మన కొరకై దీవించుగా. ఆమేన్. మనం పాడుకున్న పాటలోనే